ఆహ్వానించుకున్న పిలుచుకున్న దైవ సేవకులు మన మధ్యకు వచ్చి ఉన్నారు. వారిని ఘనపరుస్తూ స్వాగతంగా మనం వేదిక మీదకి వారిని ఆహ్వానిద్దాం. ఆహ్వానిస్తున్నప్పుడు మరి వారిని ఘనముగా మర్యాదకరంగా వారిని ఆహ్వానిద్దాం. ఈ సమయంలో అందరూ కూడా చప్పలు కొడుతూ ఆహ్వానించుకున్న సేవకులు శామ్యూయల్ సురుత్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారికి వేదిక మీదకి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా చప్పలు కొడతాం. అలాగనే ఎస్ అగ్రహారంలో దేవుని సేవ చేస్తున్నటువంటి సేవకులు సమర్పణ రావు గారు నాన్నగారు ఉన్నారు. వారు కూడా వేదిక మీదకి రావాలని ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా గట్టిగా చప్పలు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. స్తోత్రము కలుగుతారు. ఈ సమయంలో అందరూ కూడా ఒకసారి పైకి లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి కొద్ది నిమిషాలు దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి మనందరము కూడా సిద్ధపడదాం. ఒకసారి రెండు చేతులు పైకెత్తుదాం. అందరూ కూడా ఐ విల్ బి సరెండర్డ్ ఓ లార్డ్. తండ్రి, నేను అప్పగించుకుంటున్నాను నీకు ఈ రాత్రి. అయా, నీ దైవ జనుల చేత ఏదైతే మాట్లాడతావో, ఈ రాత్రి నేను ఏదైతే అయా మాకు అందిస్తున్నావో ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా భుజించగలిగిన ఓ చక్కనైనా ఓ ఆశీర్వాదాన్నినైనా ఆరాధన మాకు మీరు దయచిన ప్రభా, ఆరాధన మీరు మాకు దయచిన ప్రభా, శక్తిని మాకు దయచిన నాయన, కృపను మాకు దయచిన నాయన, హృదయపూర్వకంగానైనా యేసు నీవు నాకు చాలయ్యా, యేసయ్యా నీవు మాకు చాలు ప్రభా, యేసయ్యా నీకే స్తోత్రమని ప్రతి ఒక్కరు నోరు తెలుసు. రెండు చేతుల పైకి ఎత్తాడుతా, అయ్యా నీకే యేసయ్యా నీకు స్తోత్రం. గొప్ప తండ్రి నీకే వందనాలు అయ్యా, నీకు స్తోత్రం. కొద్ది నిమిషాలు దేవునికి ఆరాధన చేద్దాం. తండ్రి నీకు స్తోత్రాలు. నిలబెట్టి మాతో మాట్లాడండి. ఈ రాత్రి మా జీవితాలను మీకు అప్పగించుకుంటున్నాం. ఈ రాత్రి మా బ్రతుకులను మీకు అప్పగించుకుంటున్నాం. నీ చిత్తమునకు అప్పగించుకుంటున్నాం. మన జీవితాలను, మన బ్రతుకులను పరిపూర్ణ హృదయముతో అప్పగించుకుందాం. విత్తబడుతున్న వాక్యము ఫలింపులాగిన వచ్చిన సేవకుని దేవుడు బలిష్టమైన చేతుల కింద ఉంచి తన వాక్కును, తన మాటను సంఘానికి అనుగ్రహిస్తున్నప్పుడు సంఘము చెవిగలిగినదిగా, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన శక్తిని సంఘానికి దేవుడు దయచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. శ్రేష్టమైన నామమును కొందనములు ప్రభువా. అయ్యా తండ్రి, ఉపవాస ఉజ్జీవ కూడుకుల్లో దేవా, రెండవ దినాన్ని రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవా పాటల ద్వారా నేను మహిమపరచడానికి, నేను గణపరచడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నీ కొందనములు తండ్రి. అయ్యా తండ్రి, ఆత్మారాధనలో మీరు మా మధ్య ఉన్నందుకు నీ కొందనములు తండ్రి. అయ్యా తండ్రి యేసయ్యా, మీరు మా మధ్యకు నీ సేవకుని తోడుకొని వచ్చారు దేవా. నీ సేవకుడు తండ్రి యేసయ్యా మా అందరికి కావలసినటువంటి వర్తమానము తండ్రి నీ సేవకుడు నోటు నుంచండి దేవా. మా అందరికి దేవా వినగలిగే చెవులను, గ్రహించే మనసును దయచేయండి దేవా. అయ్యా వాక్యం ద్వారా మీరు మా అందరితోనే మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి దేవా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని హత్తుకోండి దేవా. మా అందరికి కావలసినటువంటి ప్రభువా ఆత్మీయమైన ఆహారం ద్వారా నీ సేవకుని ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ సేవకుని అగ్నితో మీరు కాల్చండి దేవా. నీ పుట్టము వేయబడినటువంటి మాటలు నీ సేవకుని నోటు నుంచండి దేవా. నీకు స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు దాన్ని మీరు నడిపించుకున్నందుకు నీకు వందనాలయ్యా. ఆ ఎక్కన జరగనైన ఆరాధన మహిమకరముగా, దీవెనకరముగా జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. చేద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము, పేజీ నంబరు 221, అంటే ముందు నుంచి 2వ అధ్యాయము 12వ వచనం ఎవరైనా చదువుతారా? ఓకే.
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. చాలండి, చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ రాత్రి మేము మీ మాటలు వినాలని, మీ స్వరం వినాలని ఆశపడుతుండగా మాతో మాట్లాడి మాకు సహాయం చేయండి. దయచేసి మాతో మాట్లాడండి తండ్రి. బలహీనుడను, చేతకనబడను, నన్ను సిలువ చాటును మరుగుపరచండి. మా ఆత్మలకు క్షమము దయచేయండి, సరిచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఉన్నాం. ఉపవాస ప్రార్థనలు అంటే, ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా జీవించడము కదండి. జీవిస్తూ దగ్గరగా జీవించినప్పుడు మనం ఏమి చూడగలమంటే యేసుప్రభు వారిని దగ్గరగా చూడగలం. హల్లెలూయా, అంతే కదండి. దగ్గరగా చూస్తున్నప్పుడు ఆయన ఎలా ఉంటారో, ఆయన కళ్ళు ఎలా ఉంటాయి, ఆయన మాట ఎలా ఉంటుంది, ఆయన ప్రార్థన జీవితం ఎలా ఉంది, ఆయన భక్తి ఎలా ఉంది, ఆయన ఎలా నడిచేవారు, ఎలా కూర్చుంటారు, ఆయన జీవిత విధానం ఎలా ఉంది, ఈ విషయాలన్నీ నేర్చుకున్నప్పుడు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి అసలు యేసుప్రభు వారి మాటలు ఎలా ఉన్నాయి, అసలు ఆయన ఏం చెప్తా ఉన్నారు, జాగ్రత్తగా మనం వింటే ఎంత చక్కని మాటలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చదువుగా విన్నాము. ఈ మాట మరి ఆమెను రూతుతో బోయజు అంటున్న మాటని పరిశుద్ధాత్ముడు రాత్రి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు మీరు వచ్చితిరి. దేవునికి స్తోత్రం. ప్రసంగాంశము, దేవుని రెక్కల క్రింద మనకు క్షేమము. అందరూ చెప్పండి, దేవునికి స్తోత్రం. దేవుని రెక్కల క్రింద మనకి క్షేమం. బోయజు చెప్తా ఉన్నాడు, కుమారి భయపడద్దు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీకు క్షేమము గనుక అక్కడికి వచ్చేవు, ఇక్కడే ఉండు అంటా ఉన్నాడట. దేవుని రెక్కల క్రిందకి ఎవరు వస్తారో, ఎవరు దేవుని రెక్కలకు క్రింద ఆశ్రయం పొందుతారో వారికి క్షేమము కలుగుతుంది. చాలా మందిలో మనం చూస్తూ ఉంటాము, క్షేమము కలగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదండి. ఉద్యోగాలు చేస్తాము, వ్యాపారాలు చేస్తాం, ఇంకేదో చేస్తాం, దొంగతనాలు చేస్తారు, ఇంకా చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికి, డబ్బులు సంపాదించడానికి, క్షేమంగా ఉండడానికి. దేవునికి స్తోత్రం. క్షేమంగా ఉంటున్నారా? మరి హమాస్ దాడి జరిగింది ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయెల్ దాడి చేస్తుంది పాలస్తీనా మీద. పాలస్తీనా ప్రజలు కానీ ఇజ్రాయేలీలు కానీ అంత భయంకరమైన మరి ర్యాకెట్ల దాడి జరుగుద్దని, లేకపోతే ఆయన కుటుంబాలన్నీ కూడా కకావికలం అయిపోతాయని, మరి కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయని అనుకుని ఉంటారండి. అంత క్షేమంగా ఉంది అనుకున్నారు. అయితే ఆ రాత్రి ఏమైందంటే, మరి మెరుపు వేగంతో అనేక ర్యాకెట్ల దాడి జరిగేసరికి ఇశ్రాయేలీయులు ఉలిక్కి పడ్డారు. అరే ఏమైంది అనేసరికి అంతా అయిపోయిందంట. ఈరోజు క్షేమము లేదండి, మనిషికి గ్యారెంటీ లేదు. ప్రతి దానికి ఈ మైక్కి గ్యారెంటీ ఉంది, ఈ పవర్ బ్యాంక్ గ్యారెంటీ ఉంది, మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ గ్యారెంటీ ఉంది, కానీ మనకి మాత్రం ఏం లేదండి, గ్యారెంటీ లేదు. దేవునికి స్తోత్రం. ఏమో ఎప్పుడు వెళ్ళిపోతాం మనకే తెలియదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కరోనా టైంలో ఒక వీడియో చేశారు, ఆయన ఫేస్బుక్లో పెట్టారు. నా ఆరోగ్యం చాలా నిలకడగా ఉంది, ఏం భయం పడదు, నేను బాగున్నాను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, కరోనా నుండి కోలుకుంటా ఉన్నాను, నేను మంచి ట్రీట్మెంట్ అంతా ఉంది, చాలా త్వరగా నేను తగ్గిపోయిందనే విషయం చెప్తాను, డోంట్ వరీ, ఎవరు కంగారు పడద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు అన్నాడండి. ఆ తర్వాత ఏమైందండి, చచ్చిపోయాడు. ఏంటంటే మంచి హాస్పిటల్కి వెళ్తే మరి బతుకుతామా? చెప్పలేము. మనం బోలు డబ్బులు ఖర్చు పెడితే మనకి గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ లేదు. అసలు మనిషికి గ్యారెంటీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటుంటే దేవుడు చెప్తున్న మాట నీతో నాతో ఏంటంటే, నా రెక్కల క్రింద నీకు క్షేమం. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. దేవుని రెక్కల క్రింద మనకి క్షేమం. ఈరోజు అనేక ప్రయత్నాలు చేస్తూ క్షేమం కొరకు ఓడిపోతూ ఇబ్బంది పడుతూ
ప్రతికూల పరిస్థితుల మధ్య కంగారు పడుతున్న వారితో కూడా దేవుడు చెప్తా ఉన్న మాట ఏమిటంటే, నీ ప్రయత్నాలు అలా ఉంచే, దానివల్ల నీవు క్షేమం కలగకపోగా చాలా నష్టం తెచ్చుకున్నావు. అయితే నేను చెప్తున్నాను, నా రెక్కల క్రింద నీకు నేను క్షేమము కలుగు చేస్తాను. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో నీవు ఇక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కంగారు పడతా ఉన్నావో, భయపడతా ఉన్నావో, దేనికి గ్యారంటీ లేని జీవితం గురించి నువ్వు మరి నొయ్యో గొయ్యో చేసుకుందాం అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తా ఉన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతికి క్షేమం కలుగు చేస్తాను. హల్లెలూయా. సరే, దేవుని రెక్కల క్రింద ఎలా మనకు క్షేమము అంటే, నా మొదటి పాయింట్ ఏంటంటే, దేవుడు మనతో ఉంటే క్షేమము. చెప్పండి అందరూనే. దేవుడు మనతో ఉంటేనే క్షేమం. ఏదైనా ఒక పెద్ద పని చేయాలంటే, ముఖ్యమైన పని మీద వెళ్తా ఉన్నామంటే, ఒక సమర్పణరావు అంకుల్ గారు లాంటి పెద్దల్ని ఏం చేస్తాం మనం? అంకుల్ మీరు నాతో వస్తారా? నాకు తెలీదు, కొంచెం మీరు వస్తే ధైర్యంగా ఉంటుంది అంటాం కదండి. ఎందుకంటే పెద్దలు మనతో ఉంటే మనకి క్షేమం. దేవునికి స్తోత్రం. ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే, అప్పట్లో ఇసుకపల్లి సుధాకరయ్య గారు విస్తృతంగా పరిచయం చేస్తూ ఉన్నారు. వారిని నేను మా సంఘానికి ఆహ్వానించాను. మా నాన్నగారు చనిపోయింది చాలా కొత్త అనమాట. నాకేమో తెలీదాయే. ఈయనేమో ఏమన్నారు, నీకన్నీ తెలుసు కదా చేసుకో అన్నారు. అప్పుడు అనిపించింది, మా నాన్నగారు ఉంటే ఇలా అన్నారు, మా నాన్నగారు ఉంటే చాలా ధైర్యం చెప్తారు కదా అని అనుకోగానే, లేరు అనగానే చాలా ఏడుపు వచ్చేసింది. ఇలా మాకు ఇలా దారి ఉంటుంది, స్టేజ్ వెనక్కి ఒక రూమ్ ఉంటుంది. ఒక పాట ఇచ్చి ఆ గదిలోకి వెళ్ళిపోయి ఏడవడం మొదలెట్టింది. తండ్రి ఇలా అయిపోయింది ఏంటి, నాకు భయం వేసేస్తుంది, అయ్యగారు వస్తున్నారు, అపోస్తులు సుధాకర్ అయ్య గారు, నాకేమో టెన్షన్, కాళ్ళు దడదలాడిపోతున్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు, ఏం చేయాలో అడుగుతుంటే ఆయన ఏమో అలా అన్నారు ప్రభా అని. నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది ప్రభా, ఏం చేయనంటే దేవుడు నాతో మాట్లాడుతున్నమాట. మా నాన్నగారు లాగా మాట్లాడుతున్నారు. ఎలా అంటే, నన్ను డిండు నానా అంటారు అనమాట. నా పేరు డిండు అని చెప్పారు కదండి అయ్యారు. నా ముద్దు పేరు డిండు, ఆయన పేరు టిల్లు. ఏమండి, సో డిండానా అదేముందిరా నాన్న, అది చాలా ఈ సింపుల్, కంగారు పడద్దు, ఇది ఇలా చేసి అలా చేస్తే అయిపోద్ది అంతే, ఆ తర్వాత ఎలా చేస్తే అలా అయిపోద్ది అంతే అన్న. ఏదో చెప్తున్నారో ఏం చెప్తున్నారో అర్థం అవట్లేదు, కానీ చాలా సింపుల్ సులువు అన్నట్టుగా చెప్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ఏముంది, చాలా ఈజీ నాన్న అన్నట్టు చెప్తున్నారు. అని అర్థమయ్యేసరికి నాకు ధైర్యం అనిపించింది. దేవునికి స్తోత్రం. అప్పుడు స్టేజ్ మీదకి వచ్చాను, చాలా ధైర్యం వచ్చింది. అంతే కదా అని చెప్పారు కదా మా నాన్నగారు రూపంలో దేవుడు. అక్కడి నుంచి నేను నడిపించేశాను అద్భుతంగా. ఆ మీటింగ్ అయిపోయాక భలే నడిపించు, భలే నడిపించు, భలే నడిపించు అంటుంటే అప్పుడు అర్థమైంది, దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నాకేమొచ్చింది, ధైర్యం. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడుతున్న మొదటి పాయింట్ నేను మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. 33వ అధ్యాయము నిర్గమ కాండము, 33వ అధ్యాయము నిర్గమ కాండము 14వ వచనం ఎవరైనా ఒకసారి చదువుతారా? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. చాలండి. దేవునికి స్తోత్రం. మోషేతో దేవుడు చెప్తున్న మాట ఈ ప్రసంగంలో మొదటి మాటగా మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. మోషేతో దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే మనకు క్షేమము. హల్లెలూయా. ఎవరితో అయితే దేవుడు ఉంటాడో, ఎవరితో అయితే దేవుని సన్నిధి వస్తుందో వారికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి, పరిచర్యకి క్షేమము కలుగుతుంది. మోషేతో దేవుడు చెప్తా ఉన్నాడు, మోషే నేను నీతో వస్తానయ్యా, నీకు క్షేమం కలుగు చేస్తాను, కంగారు పడకు అనగానే మోషే 40 సంవత్సరాలు
30 లక్షల మంది ఇశ్రాయేలీని నడిపించుకుంటూ కనాను తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుడు ఎవరితో వస్తే వారికి క్షేమము. చాలామంది బయలుదేరుతారు, ఏదైనా పని మీద సక్సెస్ అవ్వదు. సంబంధానికి వెళ్తారు కానీ సెట్ అవ్వదు. సంబంధాల మీద సంబంధాలు కానీ సెట్ అవ్వదు. ఏదైనా కట్టడానికి పూనుకుంటారు కానీ పూర్తి అవ్వదు. ఇంటర్వ్యూకి వెళతారు కానీ సెలెక్ట్ అవ్వరు. ఎగ్జామ్స్ రాస్తావు కానీ పాస్ అవ్వరు. ఏదైనా పని తలపెట్టినప్పుడు అది పూర్తి అవ్వకపోవడానికి గల కారణం ఏమిటి అని ఎప్పుడైనా అనుకుంటారా? మార్చిపోతే సెప్టెంబర్ పోతే మార్చి అన్నట్టుగా అలా వెళ్తూనే ఉన్నావు కానీ నువ్వు విజయం పొందట్లేకపోతున్నావు, లేకపోతే అనుకున్నది సాధించలేకపోతా ఉన్నావు, లేక నీవు అనుకున్న విజయము చేరుకోలేకపోతున్నావు. దానికి గల కారణం ఏమిటా అని ఆలోచించాలి. మోషేతో దేవుడు చెప్పిన మాటను మనం తీసుకుని ఒక్క మాట మనం ముందుకి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మోషే 40 సంవత్సరాలు కూడా దేవుని యొక్క సన్నిధిని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటా జాగ్రత్త పడతా ముందుకు వెళ్ళాడు గనుక ఎన్నో అద్భుతాలు సాధించాడు. మోషే తరువాత దేవుడు ఇశ్రాయేలీయులకు ఎవరిని నాయకుడిగా చేశారు చెప్పండి? ₹1 కోటి ప్రశ్న. యెహోషువ. దేవుడికి స్తోత్రం. యెహోషువతో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మొదటి అధ్యాయం యెహోషువ గ్రంథంలో, నేను మోషేకు తోడై ఉన్నట్టు. చదువుతారా మాట? అప్పుడు నేను ముందుకు వెళతా. మొదటి అధ్యాయంలో చూస్తుంటే 3వ వచనం చూస్తుంటే నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక యుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. హల్లెలూయా. మోషేకు దేవుడు వాగ్దానము చేశాడు, నెరవేర్చాడు. ఆ వాగ్దానానికి మోషే పరిచారకుడని యెహోషువను దేవుడు వారసుడిగా చేసి ఆయనకు తోడైనట్టే నీకు కూడా తోడై ఉంటానని చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం చదువుతున్నాం కదా, యెహోషువతో చేసిన వాగ్దానాన్ని మనతో కూడా స్థిరపరచడానికి ఇష్టపడుతూ చెప్తున్న మాట, నేను యెహోషువకు తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే ఆయన ఎవరికైతే తోడై ఉంటాడో వారికి క్షేమము. యెహోషువ ఈ మాటను తీసుకుని అలాగే ప్రభు అని వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా యెహోషువకు విజయమే. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కదా, నీ ఎదుట ఏ మనుషుడును నిలవలేడు. సో అప్రతిహతంగా యుద్ధాలు చేసుకుంటూ విజయాలు పొందుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు యెహోషువ. ఈరోజు నీవు కూడా విజయశాలిగా విజయాలను పొందుకుంటూ ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళాలంటే దేవుడు ఈ మాట నీతో చెప్పాలి. ఏంటంటే నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నీవు అడగాలి, తండ్రి నేను బయలుదేరుతున్నాను, నాతో వస్తావా? ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాం చెప్పరా? మనం కంగారుగా ఆలస్యమైపోయి వెళ్ళిపోతున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాం. ఏమని? ప్రభా ఏ లారీ అడ్డొచ్చకూడదు ప్రభా, నాకు ఏ టర్నింగ్లో బ్రేక్ ఫెయిల్ అయిపోకూడదు ప్రభా. అప్పుడు కాదండి, ప్రతి సందర్భం కూడా మనం ప్రార్థనతో ప్రారంభిస్తే ఆయన మనతో వస్తే మనకేమొస్తుందండి? విజయం వస్తుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను ఓడిపోవడానికి, లేకపోతే ఆగిపోవడానికి, ముందుకు వెళ్ళలేకపోవడానికి, విజయం పొందకపోవడానికి గల కారణం ఒకవేళ దేవుడు రావట్లేదేమో ఆలోచన చేసుకోవాలి. యెహోషువ ఈ మాట తీసుకుని ప్రతిరోజు ప్రార్థన చేసుకుని బయలుదేరుతూ ఉండేవాడట. ఎక్కడికి వెళ్ళినా విజయమే. ఒకసారి ఎరుకో అనే ఒక స్థలానికి వచ్చారట. ఎరుకోలో మరి పొద్దున్న లేవగానే ప్రార్థన చేశాడు, అయ్యా ఎరుకో మీదకి వెళ్ళమంటారా? వెళ్ళు యెహోషువ, ఎరుకోని నీకు అప్పచెప్పబోతా ఉన్నాను. వెళ్ళాడు, ఎరుకోని చుట్టుముట్టారు. 7 రోజులు దేవుని యొక్క ప్లాన్ చొప్పున చేశారు. ఎరుకో వారికి వశమైపోయింది. హల్లెలూయా. ఎంతో విజయము. ఎరుకో వెళ్ళే ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడట, ఎరుకోని నేను నీకు అప్పగించబోతా ఉన్నాను. అయితే ఒక మాట యెహోషువ, ఎరుకో అనేది శాపగ్రస్తమైనది. ఏంటన్నది? దానిని నువ్వు లోపరుచుకున్నప్పుడు, దానిని నీకు అప్పగించినప్పుడు, వారందరినీ ఓడించిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అంతా కూడా నాశనం చేసే, కాల్చే, దహించే. అందులో ఏది కూడా శేషం ఉండకూడదు. ఇంకొక విషయం ఏంటంటే మీ సైనికులకు చెప్పు, దేన్ని ముట్టుకోకూడదు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మనకి ఒక విజయం ఇచ్చి ఏమంటాడంటే
ఈ విజయాన్ని నువ్వు పొంది ముందుకెళ్ళాలి తప్ప ఇక్కడ ఆగకూడదు, ఇక్కడ నువ్వేమీ ముట్టుకోకూడదు, ఇక్కడ నీకేం పని లేదు. ఇక్కడ దాని గుండా వెళ్ళాల్సిన అనుభవం మనకి కావాలి కనుక ముందు తీసుకెళ్తారు, కానీ అక్కడ మనకి పని లేదు. మనం అనుకుంటాం ఇది నాదే కదా, అక్కడ ఏదో చేయడానికి ప్రయత్నించి అక్కడ పాపాన్ని మూట కట్టుకుంటాం. సరే, యెహోషువ అలాగే ప్రభు అని చెప్పాడు. యుద్ధానికి వెళ్ళే సైనికులతో ఎరుకోని మనము ఓడించిన తర్వాత, వశపరుచుకున్న తర్వాత అంత దహించి మనకి కాల్చేయమని దేవుడు చెప్తా ఉన్నాడంటే అలాగే అన్నారు. జైలు కొట్టి వెళ్ళిపోయారు, ఓడించేశారు. అలాగే యెహోషువ చెప్పినట్టుగా గుర్తొచ్చి అంత కాల్చేయడం మొదలుపెట్టారు. మనుష్యులను, పశువులను, పక్షులను, వస్తువులను, ఇళ్లను, ఆస్తిపాస్తులను అంతా కాల్చివేస్తా ఉన్నప్పుడు కాల్చివేసి విజయం పొందేసి తిరిగి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. తిరిగి వచ్చేసాక మరి యెహోషువాకు జయము, యెహోవాకు జయము, దేవుడు మనకు విజయం ఇచ్చాడని చక్కగా సంబరాలు చేసుకుని ఉండొచ్చు. ఆ రాత్రి అద్భుతంగా మరి బిర్యానీలు, మరి చక్కని కొవ్విన దూడను, మరి మటను, బిర్యానీ అన్ని తినుంటారు. అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వారు వాట్ నెక్స్ట్ అనుకున్నారట. అనుకుని ఏం లేదు యెహోషువ గారు, ఎదురుగుండా ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు హాయి. ఏం పేరండి? హాయి. హాయికి వెళ్ళడానికి ఒక చిన్న మాట అండి, మరి మీరేమనుకోవద్దు, చాలా చిన్న గ్రామం అది. 6 లక్షల మంది కాల్బళ్ళు వెళ్ళి ప్రయాసపడ్డం ఎందుకు, 3,000 మంది వెళ్తే సరిపోతుంది, వెళ్ళి మేము కొట్టేసి వచ్చేస్తాము, మీరు ఇక్కడే రెస్ట్ తీసుకున్నారట. యెహోషువ ఎప్పుడు చేసేది ఏంటంటే ప్రార్థన చేసి వెళ్ళమంటారు ప్రభు అనేది మర్చిపోయి అలాగే అన్నారట. వాళ్ళు వెళ్ళిపోయారు. పైపచ్చి ఏం చెప్పారట, హాయి చాలా చిన్న గ్రామం కదా, ఆల్రెడీ ఎరుకో గురించిన వార్త వాళ్ళు వినే ఉంటారు, ఏమని ఇశ్రాయేలీయులు ఓడించారని. అంతేకాదు మన రికార్డ్ ఏంటి, మనకి గిన్నిస్ రికార్డ్ ఏంటంటే ఎక్కడ ఓడిపోలేదు కనుక వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయి లొంగిపోవడానికి రెడీగా ఉంటారు కనుక మేము వెళ్ళి వచ్చేస్తామంటే అలాగే జాగ్రత్త చెప్పి పంపించారట. వెళ్ళిపోయి వెళ్తుంటే వాళ్ళు ఎదురొస్తున్నారట. ఎవరు? హాయిలు ఎదురొస్తుంటే అనుకున్నారట లొంగిపోవడానికి ఎదురొస్తున్నారు అని చెప్పి అది ఏమనుకుంటారు అనుకునేసరికి వాళ్ళు లొంగిపోలేదు సరి కదా, ఏసేండ్రా అనుకోవడం మొదలెట్టారట. దేవునికి స్తోత్రం. ఏసేండ్రా అంటుంటే వీళ్ళు ఆగండి అలా చెప్తారట, కంగారు అడగండి. మన యుద్ధం అంటే పువ్వుని బోరోదాలి, 1 2 3 అనుకోవాలి, అప్పుడు వేసేసుకుందాం అనుకోవాలి. ఆగండి అంటే ఆగండి లేదు, ఏం లేదు, అదిగో ఏసేండ్రా అని వచ్చేస్తుంటే ఏం తెలియదు దొరికేశారట. దొరికైతే 30 మందిని చంపేశారట. ఎంతమంది అండి? 30 మంది చిల్లర చంపేస్తే ఏం చేయాలి తెలియక పంచి పై కట్టుకుని పుంజాలు తిమ్ముకుని పరుగు వెనక్కి పారిపోయారట. ఓడిపోయి వెనక్కి వచ్చేసరికి యెహోషువ ఏంటి విషయం అనేసరికి అంతా పోయింది. ఓడించేశారా అంటే ఓడించలేదు, తరిమెత్తే పారిపోయి వచ్చాం మేము సిగ్గు లేకుండా. ఏంటి అంటే వాళ్ళు ఎలా చేశారండి అంటే అందరిని పంపించేసి యెహోషువ కూర్చుని ప్రభువా ఎందుకు ఓడిపోయాము. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనము ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు దేవుని చిత్తము అడగకుండా, దేవుని మాట వినకుండా, దేవుడు వస్తున్నాడా లేదా చూడకుండా బయలుదేరిపోయి ఏదో చేసేద్దాం అనుకుంటాం మనం కదండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే హాయిలో ఏమైంది, చిన్నదే కదా, నేను చేసేయగలను కదా, నాకు వచ్చిందే కదా, నేను ఏదైనా చేసేయగలను అనుకుంటూ వెళ్ళి ఓడిపోయిన ఇశ్రాయేలీలాగా మన పరిస్థితి ఉంటుంది. ముందుకు వెళ్ళలేం, తరిమివేయబడతాం, చంపివేయబడతాం, ఓడగొట్టబడతాం, అవమానంతో వెనక్కి వచ్చేస్తాం. ఎందుకైందని ఆలోచించడం చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. యెహోషువ 7వ అధ్యాయంలో చూస్తూ ఉంటే అక్కడ మరి 7వ అధ్యాయం 6వ వచనం 4 నుంచి 6వ వచనం చూడండి, చెప్పండి. యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు అయ్యో ప్రభువా మమ్మల్ని నశింపచేయనట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానును నీవేళ దాటించితివి అని ప్రార్థన చేయడం మొదలు పెడతా ఉన్నారు. మొదటిది నేను చెప్తా ఉన్నాను కదా, దేవుడు మనతో ఉంటే మనకు క్షేమము, దేవుడు మనతో లేకపోతే మనకు చాలా ప్రమాదం. దేవుడు ఉన్నాడు అనుకుని ఇశ్రాయేలీయులు ముందుకు వెళితే దేవుడు రాలేదు. ఆ విషయం గమనించక వెళ్ళి ఓడిపోయారు, తరమగొట్టబడ్డారు, చంపబడ్డారు, అవమానించబడ్డారు.
వాళ్ళు ఓటమితో వెనక్కి వచ్చేసరికి యెహోషువ అడుగుతున్నమాట, ఎందుకు ఓడిపోయాము? దేవునికి స్తోత్రం. వై నీడ్ టు థింక్, మనము ఆలోచించాలి ఎందుకు ఇలా జరిగింది. దేవుని దగ్గర కూర్చోవాలి. ప్రతి విషయము దేవుని దగ్గర మాట్లాడే యెహోషువ ఈ విషయంలో మర్చిపోయినట్టున్నాడు. అక్కడ ఓటమి వస్తే దేవుడితో అడుగుతున్నాడు, ఎందుకు ప్రభువా ఈ ఓటమి వచ్చింది? దేవుడు చెప్తున్న మాట మనం 12వ వచనం చూస్తూ ఉంటే, కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీతో కూడా రాను. దేవునికి స్తోత్రం. మొదటిది, దేవుడు మనతో వస్తే క్షేమం. దేవుడు ఎప్పుడు వస్తాడంటే శాపగ్రస్తమైనది మన మధ్య నుండి తీసివేస్తే వస్తాడు. హల్లెలూయా. యెహోషువ అడుగుతున్నారట, ఏంటి ప్రభువా శాపగ్రస్తమైనది? నాకేం అర్థం కావట్లేదు అంటే, మీలో ఒకడు యెరికోలో నేను వద్దన్నది శాపగ్రస్తమైనది తీసి దాచి బొంకి ఉన్నాడు. వాడిని మీ మధ్య నుంచి తీసేస్తే కానీ రాను. హల్లెలూయా. కొన్నిసార్లు మన ఓటమికి ఏదో మనం సర్ది చెప్పుకుంటూ ఉంటాం. ఏమండి, సర్ది చెప్పుకుని పర్లేదులే అనుకుంటూ ఉంటాం. అలా ఎంత అనుకున్నా నీవు ముందుకు వెళ్ళలేవు. ప్రియ సహోదరుడు, సహోదరి, నీ ఓటమికి కారణాన్ని నువ్వు దేవుని దగ్గర అడగాలి. దేవుని దగ్గర విచారణ చేయాలి. ఎందుకు ఓడిపోయాం ప్రభువా? ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నాం? పరిస్థితులు ఎందుకు మమ్మను అపజయాల్లోనికి లాగేస్తూ ఉన్నాయి? ఎందుకు మాకు యొక్క మరి అశాంతి అని ఆలోచిస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. యెహోషువ చెప్తున్నాడు, మీలో ఒకడు దొంగిలి బొంకి ఉన్నాడు, వాడిని శాపగ్రస్తమైన దాన్ని మీ మధ్య నుండి తీసిపోయండి. హల్లెలూయా. చీట్లు వేస్తే ఒకటి పేరు వచ్చిందట. వాడి పేరేంటండి? ఆకాన్. ఆకాన్ దగ్గరికి వెళ్ళి, ఎరా బాబు ఏమైందంటే, నేనే దొంగతనం చేశాను అయ్యగారు అన్నారట. హల్లెలూయా. అది ఎరా బాబు ఏంటంటే, మీరు చెప్పారు కదా ఎరుకో దగ్గర, అది ఏమన్నా యుద్ధ భూమి కాదు, అదేమో పట్టణము, ఊళ్ళో అందరూ చెదకూడేసి చంపేస్తుంటే ఒక ఇంట్లో నాకు మంచి షినారు బట్టలు దొరికినాయండి. చక్కగా కొత్తవి, ఇంకా ఓపెన్ చేసుకోలేదు, ఏదో పండగ కింద దాచుకున్నారట. అది చూడగానే నాకు కన్ను కుట్టి ఆ బట్టలు తీసుకున్నాను నేను. ఇంకా ముందుకెళ్తుంటే ఇంకో ఇంట్లో 200 ఏంటంటిది తులముల వెండి ఉంది అక్కడ. ఇంకొక ఇంటికి వెళ్తుంటే 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి ఉంది. బంగారం వెండి ఎవరైనా వదిలేసుకుంటారండి? పట్టు చీరలు ఎవరైనా పట్టుబట్టలను వదిలేస్తారండి? కనుక వాటిని తీసుకుని గబగబా నా గుడారంలోకి వెళ్ళి ఆ గొయ్యి తీసి కప్పెట్టేసి పైన కార్పెట్ వేసేసి కుర్చీ వేసి కత్తి ఎట్టేసి వచ్చేసానండి అన్నానట. చూడండి రా అంటే వెళ్ళి చూస్తే అవన్నీ ఉన్నాయట. దేవుడు వద్దు అన్నది ముట్టుకోవడం, దేవుడు చెయ్యొద్దు అన్నది చేయడం అనేది శాపం మన జీవితంలో. చాలా చిన్నదే కదా అనుకున్నాం, అంతేకాదు ఎవరికి తెలియదు కదా, మేనేజ్ చేస్తారు కదా అనుకుంటాం. పాస్ట్ గారికి తెలుస్తుందా? ఆయనకేం తెలుస్తుంది? కొద్దిమంది అనుకుంటారు మా నాన్నగారికి తెలుస్తుంది ఏంటి, ఏమండి చిన్నపిల్లలు అనుకుంటారు. భార్యలు అనుకుంటారు నేను తీసిన విషయము జోబు నుంచి డబ్బులు మా ఆయనకి తెలుసా? తెలియదు కదా అనుకుంటారు. భర్తలు ఏమనుకుంటారు, నేను బయట చక్కబెట్టిన వ్యవహారము మావిడికి తెలుసా? తెలీదు. ఈరోజు మనం ముందుకు లేకపోవడానికి గల కారణము, నీవు దొంగిలి బొంకి లేక శాపగ్రస్తమైన పని నీ దగ్గర ఉంచుకొని చేసిన దాని విధానం బట్టి దేవుడు నేను ముందుకు తీసుకెళ్ళలేదు. ఆయన నీతో రాలేదు. చెప్తా ఉన్నాడు చాలా క్లియర్గా, శాపగ్రస్తమైన దాన్ని మీలో నుంచి తీసివేస్తేనే తప్ప నేను మీతో కూడా రాను. దేవునికి స్తోత్రం. ఈరోజు మొదటిది, నువ్వు ముందుకు వెళ్ళాలంటే, నీ బిడ్డలు సెటిల్ అవ్వాలంటే, నీ జీవితంలో విజయం కావాలంటే, ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, నువ్వు చేయాల్సిన పని శాపగ్రస్తమైనది ఏముంది ఆలోచించాలి. ఇంకా ఎక్కడ సరి చేసుకోవాలి, ఇంకా ఏ విషయంలో నీవు మరి దేవునికి ఇష్టలుగా మారాలి, దేవునికి ఇష్టమైనది విడిచిపెట్టాలి, ఎక్కడ నువ్వు ఆగిపోయావో, ఎక్కడ నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావో ఆలోచించుకుని, తండ్రి ఇది తీసేస్తాను ప్రభు అని బయట పాడేస్తే అది నీకు క్షేమము. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం చేయమంటారు ప్రభు అంటే, రాళ్లతో కొట్టి చంపిన కుటుంబాన్ని అన్నాడు దేవుడు. దేవుడు రూల్స్ విషయం చాలా ఖచ్చితంగా ఉంటాడు. పర్లేదులే అని కుదరదు. పర్లేదంటే నీకు క్షేమం ఉండదు. నీ క్షేమం కోసం కొన్నిసార్లు కఠినంగా మాట్లాడతాడు దేవుడు. అలాగే ప్రభు అని ఆకాన్ని, తన భార్యని, బిడ్డల్ని నిలబెట్టారట. నిలబెట్టి అందరూ రాళ్ళు తీసుకుని కొడుతుంటే కొట్టగానే కొడుకు తగిలిందట దెబ్బ. ఎవడు తగిలిందండి? వెంటనే డాడీ అంటున్నాడట. మా నాన్నగారు చెప్పేవారు, డాడీ నన్ను ఎందుకు కొడుతున్నారు అన్నారట. డాడీ ఏం చెప్తారండి?
అమ్మ మాట్లాడుతుందట, మీ డాడీ చేసిన తప్పుకి నిన్ను చంపేస్తున్నారు రా బాబు. దేవునికి స్తోత్రం. తండ్రుల దోషము 3-4 తరముల వరకు కుమారుల మీదకి రప్పించుచు అని ఉంటుంది కదండి. ఈరోజు నీ కుమారుడు ఎలా ఉండిపోవడానికి కారణం, నీ కుమార్తె అలా ఇంట్లో బరువుగా ఉండిపోవడానికి కారణం, బిడ్డలు ఇంకా సెటిల్ అవ్వకపోవడానికి కారణం, లేకపోతే నీ కుటుంబం అక్కడే ఆగిపోవడానికి కారణం ఏంటి తెలుసా? నేను మనము ఏదో చాలా సింపుల్గా తీసుకుని ఆ చిన్న విషయంలో ఆ తప్పిదాన్ని విడిచిపెట్టకుండా ఉండడం వల్ల అలాగే ఉండిపోయారు. ఈరోజు ఆకాన్ని, తన భార్యని, బిడ్డల్ని అందరిని రాళ్లతో కొట్టి చంపేశారట. దేవుడు అంటున్నారట, ఇప్పుడు నేను నీతో వస్తాను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత హాయి మీదకి యుద్ధానికి వెళ్ళారు, హాయిని ఓడించారు. అద్భుతమైన విజయము. మరలా ఎప్పుడు ఓడిపోలేదు ఇంక ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణము, వారి యొక్క జీవిత ప్రారంభం నుంచి కూడా యుద్ధాలే యుద్ధాలే యుద్ధాలే. యాకోబు ఇశ్రాయేలుగా మారడానికి ఆ రాత్రి అంతా దేవునితో యుద్ధం. ఈ రోజు కూడా ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తూ ఉన్నారు కదండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఓడిపోలేదంట, ఎందుకంటే దేవుడు వారితో వచ్చారు కనుక వారికి క్షేమము. ఈరోజు నీకు విజయం కావాలంటే నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవుడు నీతో రావాలి. మనకు విజయం, క్షేమం కావాలంటే మనకి ఏం కావాలండి? దేవుడు మనతో రావాలి. మనతో రావాలంటే దేవుడు మనం ఏం చేయాలి? శాపగ్రస్తమైనది ఏమైనా ఉంటే అది అలవాటు అవ్వచ్చు, బలహీనత అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు, రహస్య పాపం అవ్వచ్చు, లేకపోతే ఆత్మ జీవితంలో సరి చేసుకోవాల్సింది అవ్వచ్చు. అది నువ్వు విడిచిపెడితే, సరి చేసుకుంటే దేవుడు నీతో వస్తాడు, నీ క్షేమం. హల్లెలూయా. నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను. రెండవది, దేవుని ప్రభావము నీలోనికి వస్తే క్షేమము. ఏంటండి? ఆయన ప్రభావం మనలోనికి రావాలి. మనము శక్తివంతులం అనుకుంటాం, బలవంతులం అనుకుంటాం, నేను ఏదైనా చేయగలను అనుకుంటాం కదండి. మరి చర్చికి మారేడుమిల్లికి దగ్గరలో ఒక సేవకుడు ఉన్నాడండి. ఆయన మరి పేరు ప్రవక్త. ఎవరండి? ప్రవక్త, ప్రాఫెట్. ఈ మధ్య టచ్లు ఎక్కువ అయిపోయినాయి కదండి. ఆయన ఒక మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి మరి వరుసగా నిలబెట్టి టాచ్ 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 కూడా వేస్తున్నారు. కొద్దిమంది ముందే రెడీ అయిపోతారు పడిపోవడానికి కదండి. అనగానే పడిపోతారు కొద్దిమంది కదండి. పడిపోతున్నారు. ఒక ఆవిడ పడతలేదంట, అసలు పడతలేదంట. నాన్నగారు పడకపోతే టాచ్ 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 పటేలు కొట్టాడు గోడకేసి. ఆవిడ పడతలేదని కోపంతో కొడితే వెనకాల సిదిగిపోయి కిందడిపోతే అప్పుడు ఆవిడ మోసుకెళ్ళి హాస్పిటల్ పెట్టారట. ఎందుకని అంటారు? నా ప్రభావం అనుకున్నాడు. అని కాదు, దేవుడు అంటున్నాడు, మొదటిది నేను నీతో వస్తే క్షేమము, రెండవది ఏంటండి? నా ప్రభావం నీలోకి వస్తే క్షేమము. హల్లెలూయా. ఒక మాట మనం చదువుదామా దయచేసి? మార్కు సువార్త 5వ అధ్యాయము 27 నుంచి చదువుతారు ఎవరైనా? ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి. చాలండి. యేసు ప్రభు వారు వెళ్తూ ఉంటే అనేక మంది ఆయన వెంబడిస్తూ ఉంటే సడన్గా ఆయన అన్నారట, ఆగండి, ఎవరో నన్ను ముట్టారు అన్నారట. ఇది ఎలా కుదురుతుందండి? పేతురు అంటున్నాడట, ఏంటి ప్రభువా, నేనే ఇప్పటికి 3 సార్లు నీ మీద అడిపోయాను, ఎవడో తోసేస్తే వెనకాల, యోహాన్ గారు తోసేస్తే, నువ్వు కూడా తూలిపోయినట్టు అయిపోయావు. ఇప్పుడు నేను ముట్టారంటే ఎలా అంటావు ప్రభువా? చాలా జనం ఉన్నారు కదా. అలా కాదు, ఆ ముట్టడం వేరు, ఈ ముట్టడం వేరు. దేవునికి స్తోత్రం. అదేంటి ప్రభు అంటే అది అంతే అన్నాడట. చర్చికి నేను రావడం వేరు, నువ్వు రావడం వేరు. అవునండి? చర్చికి అందరూ ఒకే ఉద్దేశంతో వస్తారా? ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లంతో వస్తారు కదండి. అప్పులు ఉన్న వాళ్ళు వస్తారు, ఏమండి, జబ్బులు ఉన్న వాళ్ళు వస్తారు, ఇంకా కుటుంబంలో గొడవలు ఉన్న వాళ్ళు వస్తారు, మనశ్శాంతి లేక వస్తారు. ఇంకో విషయం చెప్పండి, తెలుసా మీకు? కొద్దిమంది నిద్ర పట్టుకు వస్తారండి చర్చిలో. ఎంత బాగా నిద్ర పడుతుందో. పాస్టర్ గారి ప్రసంగం మొదలెట్టుగానే అదేటో కానీ మా అయ్యగారు వాక్యం చెప్తుంటే ఎంత చక్కగా నిద్ర పడుతుందో. దేవుడికి స్తోత్రం. ఇంకొద్దిమందికి తెలుసండి,
మణి కుమార్ గారి తర్వాత అమృతానంద గారితో మార్చారంటే చర్చి ఎలా మార్చారో చూద్దాం, ముందు ఇది బాగుందో ఇప్పుడు బాగుందో అని వస్తారు కొద్దిమంది ఈ సంవత్సరం ఈ ఆర్కెస్ట్రా ఇట్టాడు ఏమండి, ఆర్కెస్ట్రాని చూడడానికి వస్తారు కొద్దిమంది ఈ సంవత్సరం కొయ్యరాళ్ళు ఏమన్నా డ్రెస్ మార్చారండి, అది చూడడానికి వస్తారు. ఒక్కొక్కరు అందుకు వస్తారండి. కొద్దిమంది జనాలు చూడడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది యేసుప్రభు వారు వెనకబడతామన్నారు. కొద్దిమంది ఏమో ఆయన వాక్యం వినడానికి, కొద్దిమంది ఆయన చేత బాగుపడడానికి, కొద్దిమంది ఆయన చూడడానికి వస్తున్నారట, కొద్దిమంది ఆయన ఎట్టే రొట్టె ముక్కలు తినడానికి వస్తున్నారట, కొద్దిమంది చేపల పులుసు తినడానికి వస్తున్నారట. ఒక్కొక్కరు ఒక అందుకు వస్తుంటే ఈవిడ ఒక అందుకు వస్తుంది. ఈవిడ ఎవరండి? 12 ఏళ్ల నుండి ఒక స్త్రీ, రక్తస్రావ రోగము, బాగుపడడానికి చాలా ప్రయత్నం చేసింది. ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో మందులు వాడి బహుతిప్పలు పడి మరింత సంకట పడిపోయిందంట. అక్కడ చూస్తుంటే ఆమె యేసుని గురించి విన్నదే. దేవునికి స్తోత్రం. ఎవరో చెప్తా ఉన్నారట, ఏంటా చాలా చప్పుడు వస్తుంది, చాలా సందర్భం ఉంది పొద్దు నుంచి, ఏంటి మా ఇంటి ముందు నుంచి అంటే, తెలీదా యేసుప్రభు వారు వెళ్తున్నారట. యేసుప్రభు వారా అంటే అదే అక్కడ కుష్ఠరోగిని బాగు చేశారు కదా, ముట్టి బాగు చేశారు, ఆయన వెళ్తున్నారట. అవునా, అదే 38 ఏళ్ళ నుంచి అప్పుడు లెగలేకపోతుంటే ఆయన బాగు చేశారు కదా, యేసుప్రభు వారా, అలాగా. లాజరు చచ్చిపోతే లేపారట కదా, అయ్యి బాబా ఆయనే వెళ్తున్నారు. అయ్యి బాబు, ఆయన ముట్టుకుంటే కుష్ఠరోగం పోయిందా, ఆయన ముట్టుకుంటే కళ్ళు వచ్చేసినాయా, ఆయన ముట్టుకుంటే చెయ్యి బాగుపడిపోయిందా. నేను నా రక్తధార కడతలేదు, ప్రాణం పోతుంది రోజు నాకు. స్త్రీలకు అది బహిష్ట అనేది మామూలే, నెలకు ఒకసారి రావాలి. అయితే రోజు పోవడం, 24 గంటలు పోవడం, తను ఎనిమిక అయిపోయింది. చావుకు దగ్గరగా ఉన్న ఆమె యేసుని గురించి ఏమందండి? విన్నదట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారిని ఎవరు ముట్టుకుంటే వాళ్ళు బాగుపడుతున్నారు కదా. నేను కూడా వెళ్ళిపోయి ఏమంటాను, అడ్డం నిలబడి యేసయ్య నాకు సహాయం చేయి అని డైలాగ్ ప్రిపేర్ అవుతుందట. ఎలా అందాం అనుకునేసరికి, అమ్మ ఏంటి నీకేం ప్రాబ్లం అడుగుతారు ఆయన. అప్పుడు ఏం చెప్తాను నేను, నాకు రక్తస్రావం అంటే బాగుంటుందా? చుట్టూరు ఎవరుంటారు? పేతురు గారు, యాకోబు గారు, యోహాన్ గారు, ఇంకా ఆ భక్తులందరూ ఉంటారు. వాళ్ళందరూ మూగోళ్ళు ముందు చెప్తే బాగుంటుందా? బాగోదు. ఒకవేళ మార్త మరియలాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళు ఇంకొకరు చెప్తారు. ఆడవాళ్ళు అసలే చెవులు కొరుక్కుంటారు. ఎందుకు బాగోదు, మీరు ఎలా చెప్పాలి? ఎన్ని రకాలుగా అనుకున్నా అవ్వట్లేదు. అప్పుడు అనుకుందట, యేసుప్రభు చెప్పను కానీ మరి ఏం చేద్దాం, యేసుప్రభు వారు ముట్టుకుంటేనే బాగుపడిపోతున్నారంటే, యేసుప్రభు వారు వేసుకున్న వస్త్రం ఎప్పుడు ఆయన ముట్టుకునే ఉంటుంది. దేవునికి స్తోత్రం. దానికి ఇంకెంత పవర్ ఉంటుందో. హల్లెలూయా. 4 రోజులు పిన్నీస్ని అయస్కాంతంగా అంటించేసాం అనుకోండి, ఆ పిన్నీస్ ఏమైపోద్ది? కాసేపు అది కూడా అయస్కాంతం అయిపోయి ఇసుకలో పడేసరికి బోర్డు వచ్చేది కదా. ఆ లాజిక్ ఏమో రేటో మరి ఈవిడి ఆయన వస్త్రాలు ముట్టుకుందాం అనుకుని జాగ్రత్తగా బయలుదేరిందట. ఎదురు వెళ్తుంటే అలా వెళ్ళి పేతురు గారు ఇలాగ వెళ్ళినప్పుడు, యోహాన్ గారు ఇలాగ వెళ్ళినప్పుడు అలా ట్రై చేస్తున్నట్టు ఇలా మొత్తానికి అలా ముట్టుకుందట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమె రక్తధార కట్టెను, బాధ నివారణ అయిపోయింది. అలా ఇలా ముట్టుకుని ఆగండి అన్నారట యేసుప్రభు వారు. అయ్యి బాబోయ్, ఆగండి అన్నారేంటి అని అలా వెళ్ళిపోతుంటే, ఎవరు నన్ను ముట్టుకున్నారు అన్నారట. అంటే పేతురు గారు ఎవరు అంటారు ఎప్పుడు అంటే, పర్లేదు కవర్ చేస్తున్నారు పేతురు వెళ్ళిపోదాం అనుకుంటే, నాలో నుంచి ప్రభావము బయటికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఆయనలోంచి ప్రభావం బయటికి వెళ్ళి ఏం చేసిందండి? ఆ రోగిని స్వస్థపరిచింది. ఈ రాత్రి నా పాయింట్, దేవుని ప్రభావం నీలోకి వస్తే నీకు క్షేమము. హల్లెలూయా. ఆయన ప్రభావం రావాలంటే నువ్వేం చేయాలన్నమాట? నీ ప్రభావం నాలోకి పంపించు ప్రభువా అని ఆయనను ముట్టుకోవడానికి, ఆయనను చేరుకోవడానికి, ఆయన ప్రభావం నీలోకి తీసుకురావడానికి నువ్వు ప్రయత్నము చేయాలి. నీ ప్రయత్నం చేయాలి. మరి అట్టుకుని వచ్చేస్తారు ఏంటి? అయ్యగారు ప్రార్థన చేయండి. ఈ మీటింగ్లోనూ కొబ్బరి నూనె, ఆ మీటింగ్లోనూ కొబ్బరి నూనె, ఏ మీటింగ్ వెళ్ళినా నువ్వు నీ పాత బైబిల్ కొబ్బరి నూనె చేసా అంతే. ఏమండి అయ్యగారు దేని చేతి నెత్తిమే కదండి, దీనికి ఎందుకు నీకు చేయాలి కానీ. దేవుడికి స్తోత్రం. అయ్యగారి ప్రభావం అంతా నూనెలోకి వచ్చేస్తుంది. ఏమండి నూనెలోంచి నీళ్ళలోకి వస్తలేదు. ఎందుకని? ఎక్కడో తేడా కదండి. ఈరోజు ఏం ప్రార్థన చేయాలంటే, అయ్యా నీ ప్రభావం నాలోకి వస్తే నాకు క్షేమం కలుగుతుంది కదా, పంపించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం. ఒకసారి నాకు అలాంటి పరీక్ష చేసుకునే అవకాశం వచ్చింది. మా చర్చిలో మా ఊర్లో ఎవరికి దయ్యం పట్టినా సరే అమ్మగారి దగ్గర తీసుకొస్తారు. మా అమ్మగారు దయ్యాలు వెళ్ళగొట్టే వరం ఉండే.
సో ఊరే కాదు, మండలంలో ఎక్కడ దెయ్యం పట్టినా మా సూన్య చర్చికి వెళ్ళండి, అమ్మగారు అమ్మగారు అంటారు. సో మాకు అలవాటే దెయ్యాలు పట్టడం రావడం. దెయ్యాలు పట్టి వచ్చారా అమ్మగారు ఇదిగోండి అంటాం. అమ్మగారి దగ్గరికి వెళ్తే అమ్మగారు ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతే అయిపోయిందా మంచిది అంటాం. ఎందుకంటే దయ్యాలకి మనకి పెద్ద గొడవలు లేవు కనుక. ఏమండి ఒకసారి అలాగే వచ్చి అంటే ఏంటంటే దయ్యం అమ్మగారు అంటే, అమ్మగారు బాబు నాకు బాగాలేదు అన్నారు. బాగాలేదు అంట వేటమ్మా, అదేంటిది దయ్యం, అది దయ్యం కనుక ఇప్పుడు అంటే బాబు నేను వెళ్ళలేను నువ్వు వెళ్ళి అన్నారండి. దేవుడికి స్తోత్రం. ఏదో కడుపు నొప్పి కాలు నొప్పి అంటే లిటిల్ బిట్ ఐ కెన్ మేనేజ్. ఏమండి వెంటనే తగ్గదు కదా. ఏస్తున్నాములు ఆమె అమ్మ తగ్గిపోతే కంగారు పడకు జాగ్రత్తగా అంటాం. ఏదో తగ్గుద్ది కదా కడుపు నొప్పి. ఏమండి తగ్గపోతే ట్యాబ్లెట్ వేసుకుంటాడు, అయిపోయింది. ఆదివారం సాక్ష్యం చెప్పించేస్తాం మనం. ఇది దయ్యం. ఇది అప్పుడప్పుడు తగ్గదు సరి కదా, తేడా అవుతే ఏం చేద్దాం మనల్ని రఫాడించేస్తాయి. అంటే అలా కదమ్మా దయ్యం కదంటే ఏమైనా బాబు నేను వెళ్ళలేనన్నారు. వెళ్ళలేనంటే ఆ విశ్వాసం నామంక చూస్తున్నాడు. అయ్యారు మీరండి అన్నట్టుగా, నీకేం తెలిసిరా బాబు నా గురించి, నాకు దయ్యం అది. ఏమండి అలా కదమ్మా అంటే బాబు అస్సలు బాగాలేదు నన్ను ఏం డిస్టర్బ్ చేయొద్దని పడుకుని పోయారు మామగారు. పడుకుని పోతే ఆడు అంటే స్టార్ట్ చేసి ఎక్కడ అన్నాడు. ఎక్కడంటే ఆడికి ఏం తెలుస్తుంది నాకు అంకతే. నాకేం భయం, ఎందుకంటే చాలా దయ్యాల గురించి చిన్నాం మనం. మనిషిని పడుకుని చెతకొడేయడం అపోస్తుల కార్యంలో ఉండి. అప్పుడు బైబిల్ పెట్టుకుని జాగ్రత్తగా నేను వెళ్దామా అంటే పదనే గారు లేట్ అయిపోతుంది అన్నాడు. లేట్ అయిపోతుందంటే సరే అని ఎక్కిసరికి ఆడు సుడిగాలు వెళ్ళిపోతున్నాడు. సుడిగాలు ఎందుకంటే నేను వెళ్ళేలాగా దయ్యం వెళ్ళిపోద్దేమో అనేసి. ఏమండి నేను ప్రభా అని భయపడతా వెళ్తూ మొత్తానికి ఏసయ్య మరి వెళ్తున్నాను, నాకేమో అసలు ఈ దయ్యాలతో ఇప్పుడు గొడవలు లేవు, మరి ఇప్పుడు దెయ్యం పట్టింది అన్నారు, అది ఎలాంటి దెయ్యమో తెలీదు, అది ఎంత బలమైన పట్టిందో తెలియదు ప్రభా సహాయం చేయను కానీ అని వేసినామని అనేసరికి దిగండి అన్నాడు. అంటే వచ్చిందంటే వచ్చిందన్నాడు. అప్పుడే ఆడు ర్యాకెట్లో చూసిపోయాడు. దిగిపోగానే ఇప్పుడు దిగాలి, ఇప్పుడు దిగి ఏం చేయాలి, ఇప్పుడు నేను జాగ్రత్తగా బైబిల్ పెట్టుకున్నాను. బైబిల్ పట్టుకుని ఇలా దిగానే టప లేచాలి, నమస్కారం పెడుతున్నారు. నాకు భూత వైద్యుడు వచ్చాడు అన్నట్టు లేచిపోయి నమస్కారం పెట్టేస్తుంటే మీకేం తెలుసురా బాబు నా భయం, అది దయ్యం అక్కడ, అది ఎలాంటి దయ్యమో ఏమండి అని చెప్పి వెళ్తూ ఉంటే ఇప్పుడు ఇంకేం చేయాలి. ఎప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు బాగైందండి, అలా బాగుందండి, స్వస్థపడ్డానండి అని చెప్తారు. కానీ దయ్యాల గొడవ లేదు కనుక నాకు కొంచెం టెన్షన్. ఎప్పుడు అనిపించింది తండ్రి ఇప్పుడు నేను వెళ్తున్నది నీ పని మీద, నా వల్ల అయితే అవ్వదు, ఇది చేతి ఎవరు చేయాలి, మీరు చేయాలి, దయచేసి నాకు సహాయం పెట్టి వెళ్ళిన తర్వాత నా మోపులు నాకు ఉంటాయి కదా, అందులో చుట్టూ నిలబడండి అన్నాను. ఉట్టిదే వాళ్ళు అది ఎలా అంటే ముందుగా పారిపోదాం అన్నట్టు చుట్టూ నిలబడి అన్నమాట. చుట్టూ నిలబెట్టేసి అందరూ బైబిల్స్ నెత్తి మీద అట్టినప్పటికి పైకి లేకుండా అనమాట. ఆవిడ ఏమండి ఎంత విజృంభించినా నొక్కేస్తారనేసి పట్టుకున్నారా రైట్ కొబ్బరి చేసా ఎంత ఇచ్చారండి. అందరూ వేసేయండి ఎందుకైనా మంచిది. అందరూ వేసేసిన తర్వాత అప్పుడు ఇంకా ఎనీ మూమెంట్ మనం పారిపోవచ్చు అన్నలాగా నిలబడి జాగ్రత్తగా ఏ సునామలో పో అన్నారండి. పోనగానే డౌట్ మనకి ఎలా చూస్తుంటే తిప్పుకు నడిపింది అది. దేవుడికి స్తోత్రం అన్న చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి చూసరికి పడిపోతే రెండో కళ్ళు తెరిచి చూస్తేనే లెగుతలేదేటి నిజంగా పడిపోయిందా. అప్పుడు నాకే అనగానే అప్పుడు అనిపించింది నేను ప్రార్థన చేశాను కదా, దేవుడు ఏం చేశాడు తన ప్రభావాన్ని నాలోని అందులో పంపించరికి అది పారిపోయింది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇంటికి వచ్చానండి. అందరూ నన్ను ఒక వింతగా చూస్తున్నారు. నాకు కూడా ఇంటికి వచ్చాక నేనే కూర్చుంటప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన ప్రభావం ఎవరిలో ఉంటే వాళ్ళకి క్షేమం, వారి వాళ్ళు ఇతరులకి క్షేమం. దేవునికి స్తోత్రం. ఈ కరెంటు ఇందులో వస్తుంది ఇప్పుడు కదండి, ఇందులో రాకముందు అందులోకి వెళ్తుంది, అందులో రాకముందు ఇంకెందులోకి వెళ్తుందో, అక్కడి నుంచి బయలు ఏమంటే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడ క్షేమం. నా దగ్గరికి వచ్చింది, నేను ఎత్తి మీద ఫ్యాన్ తిరుగుతుందా లేదా, నేను ఎత్తి మీద లైట్ తిరుగుతుందా లేదా, ఎక్కడ ఉంటే ఆ ప్రభావం అక్కడ క్షేమం. యేసు ప్రభు వారి యొక్క ప్రభావము ఎవరిలోకి వెళితే వాడికి క్షేమం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ విషయం తెలియక మనం ఎన్ని వాడేస్తుంటామో, సీసాల మీద సీసాలు, టానిక్లు, సిరప్లు, అరుకులు, ఏమండి మందులే మందులు ఎందుకు తగ్గట్లేదు తెలుసా. డాక్టరు ఇవాళ కనుక ఎత్తున్నాడు ఏమంటే ఆడు బతకాలి కదా మరి ఏమండి ఆడు బతకాలంటే ఎవడో ఒక పేషెంట్ ఉండాలి. అలా జాగ్రత్త నీ వల్ల ఆడు పోషించబడతా ఉన్నాడు. నీవు బాగుపడాలంటే, నీ కుమార్తె బాగుపడాలంటే, నీ ఇంట్లో వాళ్ళు బాగుపడాలంటే ఏం ప్రార్థన చేయాలి తెలుసా. తండ్రి నీ ప్రభావం పంపించి బాగు చేసావు కదా రక్తస్రావ రోగిని, నీ ప్రభావం పంపించండి ప్రభా, నాకు క్షేమం కలుగు చేయండి. దేవునికి స్తోత్రం. ఆ రోజు నుంచి నాకు ఒక ధైర్యం వచ్చిందండి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన సన్నిధి
వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. నేను ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రభావాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో మార్పు కావాలంటే, స్వస్థత కావాలంటే, విడుదల కావాలంటే, ఒక చక్కని అద్భుతమైన ఆశీర్వాదం కావాలంటే నువ్వేం చేయాలంటే నీ ప్రభావం పంపించు ప్రభువా. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభువా మరి అన్నారట, అక్కడ అడుగుతున్నారట, ఎవరు నన్ను ముట్టుకున్నారు అనగానే ఆ ముందుకు వచ్చిందట. వచ్చి అయ్యా నేనే ముట్టుకున్నాను, అయ్యా నేనే ముట్టుకున్నాను, నాకు ప్రాబ్లం ఇది, మిమ్మల్ని అడగలేక మీ ముందు చెప్పుకోలేక వస్త్రం ముట్టి బాగుపడ్డాను ప్రభు అనగానే అంటున్నారట, నీకు విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను, హ్యాపీగా వెళ్ళమ్మా. దేవునికి స్తోత్రం. 2 పాయింట్లు చెప్పాను నేను. ఏంటంటే మొదటిది ఏంటండి, దేవుని సన్నిధి మనకి తోడుగా వస్తే క్షేమం. రెండవది ఆయన ప్రభావం మనలోకి వస్తే మన క్షేమం. ఇక మూడవది చెప్పి ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. చెప్పుకుందామండి చెప్పుకుందాం అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లేకపోతే ముగించేస్తాను ఏమండి. రైట్, మంచిది. మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటా ఏమండి, చాలా సంతోషం. మూడవది, దేవుని రెక్కల క్రింద మనకి ఎలా క్షేమం అంటే ఆయన ఒక్క మాట సెలవిస్తే మనకు క్షేమం. ఏంటండి, ఒక్క మాట సెలవిస్తే క్షేమం అంతే. చాలాసార్లు ఆ ఎమ్మెల్యే గారితో మాట చెప్పండి అనిపించుకుంటాం మనం, ఈ ఎంపీ గారితో ఫోన్ చేయించుకుంటాం, ఇంకా ఆఫీసర్ గారితో రికమెండేషన్ చేయించుకుంటాం, కానీ దేవుణ్ణి ఒక్క మాట చెప్పండి ప్రభువా అన్నమండి మనం. ఏమండి, ఈరోజు నీ జీవితంలో కార్యము జరగాలంటే దేవుడు ఒక్క మాట సెలవిస్తే అయిపోద్ది అంతే. హల్లెలూయా. ఆయన ఏమి లేదట, చీకటంట వెలుగు కలుగునుగాక అన్నారట. ఆయన ఏమైందండి, వెలుగు కలిగెను. హల్లెలూయా. కుష్ఠరోగి వచ్చి అన్నారట, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చెయ్యి అన్నారట. అప్పుడు ఏమన్నారండి, భలేవాడు అయ్యా, నాకు ఇష్టమే, బాగుపడిపో అన్నాడంతే. దయచేసి చదవండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనము నుంచి ఎవరైనా చదవండి, జాగ్రత్తగా విందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగిలో బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. చాలండి, ఇంటికి వెళ్ళాక తప్పకుండా చదవండి. ఆయన కపెర్నహూము అనే పట్టణంలో వెళ్తూ ఉంటే ఒక శతాధిపతి అంటే 100 మంది పోలీసు వాళ్ళకి పోలీస్ ఆఫీసర్ అనమాట వచ్చి అన్నారట, ప్రభువా అన్నట. అయ్యా చెప్పండి ఆ పోలీస్ ఆఫీసర్ గారు. ఏంటి అంటే, మా ఇంట్లో మా పని మనిషి చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు ప్రభు, వాడు బాగుపడాలి, చచ్చిపోయేలా ఉన్నాడు, ఒకసారి బాగు చేయరా అన్నారట. అంటే వెంటనే యేసు వారు వెళ్తామన్నప్పుడు ఆగిపోయి, అలాగే పద బాగు చేద్దాం వెనక్కి తిరిగితే అన్నారట, వద్దు ప్రభు, మీరు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రునిగానయ్యా. అదేంటయ్యా మరి ఎలా బాగు చేయాలంటే, ఎలాగంటారేంటి, నేను 100 మంది పోలీసులకు ఆఫీసర్ని, నేను ఒకరిని నిలబడక్కడ అంటే ఏం చేస్తున్నాడు, నిలబడతాడు. అబ్బాయి వెళ్ళి నువ్వు కొట్టుకెళ్ళి డ్రింక్ తీసుకురంటే ఏం చేస్తున్నాడు, తీసుకొస్తాడు. నువ్వు ఇక్కడ కూర్చో అంటే కూర్చుంటాడు. నేనేం చెప్తే చేస్తాడు. ఎందుకంటే నాకు ప్రభుత్వం అధికారం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. నాకున్న అధికారాన్ని బట్టి 100 మందిని ఏమైనా శాసించగలను. మరి తమరు అసలు ఏమీ లేని శూన్యంలో నుండి సృష్టిని సృష్టించిన సృష్టికర్త మీరు, సర్వలోకానికి అధిపతి, సర్వశక్తివంతుడు మీరు, ఏమైనా చేయగలరు కదా. మీరు మా ఇంటికి రావద్దు, కానీ ఇక్కడ నుండి మా ఇంట్లో ఉన్న దాసులు బాగుపడాలని ఒక్క మాట సెలవివ్వండి ప్రభువా అన్నారట. దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఒక్క మాట సెలవివ్వాలని ఆయన కోరుకుంటా ఉంటే అన్నారట, ఏంటండి నేను ఇక్కడ ఉండి ఇంట్లోనే మీ పని బాగు చేయాలా, ఇశ్రాయేలులో ఎంత విశ్వాసం ఎక్కడ చూడలేదండి అని అన్నారట. అలాగే మీ దాసుడు బాగుపడు కాక అన్నారట. చాలు ప్రభా అని ఇంటికి వెళ్ళిపోతుంటే ఇంటి దగ్గర నుంచి ఇద్దరు పనులు పరిగెత్తుకొస్తున్నారట. పరిగెత్తుకొస్తుంటే ఆడేమో చచ్చిపోయేలా ఉన్నాడు. ఆడి దగ్గర నుంచి వస్తుంటే ఏమనుకుంటాం మనం, అంటే పోయాడా అంటే పోయాడు అన్నారట. అదేంటిరా పోవడం ఏంటి, యేసుప్రభువు మాట సెలవిచ్చారు కదా అంటే బాగుపడిపోయాడు. దేవునికి స్తోత్రం. అందరూ కూడా దేవునికి స్తోత్రం. ఎప్పుడు అంటే కరెక్ట్గా 12 గంటలకండి. 12 గంటలు నేను ఎక్కడున్నానని చూస్తే యేసుప్రభువు వారు దగ్గర ఉన్నాడట. ఆయన చెప్తున్నాడు ఆ టైంలో ఇంచుమించుగా బాగుపడు గాక అని. హల్లెలూయా. ఒక్క మాట యేసుప్రభువు వారు చెప్తే అద్భుతం. దేవునికి స్తోత్రం.
నీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ మాట సంపూర్ణ స్వచ్ఛత గలది. దేవుడు ఒక్క మాట సెలవిస్తే నీకు క్షేమం. నువ్వు ఈరోజు నీవున్న పరిస్థితి అలాగే ఉండిపోవడానికి, లేక నీవు మరి బాగుపడకపోవడానికి, ఏమండి నీ పరిస్థితులు మరి ప్రతికూలంగా మారిపోవడానికి, చావు బ్రతుకుల దగ్గరికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు మాట చెప్పక అందరితో చెప్పించుకుంటావు, కానీ దేవుడి గురించి ఆలోచించు. దేవుడు చెప్తే అవుతుందని అనుకో. ఈరోజు అంటున్నారు, నువ్వు నా దగ్గరికి అక్కడ రావట్లేదు, కానీ ఇక్కడ నుండి చెప్తే ఏమైనా జరిగిపోద్ది ప్రభా. హల్లెలూయా. దేవునితో ఒక మాట చెప్పించుకోవాలి. తండ్రి ఒక మాట సెలవి ప్రభువా. మా ఇంట్లో ఉన్నటువంటి దూరంగా ఎక్కడో విదేశాల్లో ఉన్న నా కొడుకు జీవితాన్ని బాగు చేయండి ప్రభా. మా అమ్మగారు మంచం మీద ఉన్నారు ప్రభా, ఇక్కడి నుంచి ఒక మాట చెప్పండి ప్రభా. ఇదిగో నాయనా, నా భర్త చావు బతుకుల మధ్య ఉన్నాడు, ఒక్క మాట సెలవిండి. ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అలాగే అని ఒక మాట అంటే ఏమైపోతారు, అంత మారిపోతుంది. దేవునికి స్తోత్రం. నాకు 18 సంవత్సరాలు ముక్కులు మూసిపోయి ఉండేయండి. ముక్కులు మూసిపోయాయి. అందరూ బాగున్నారా ఇలాగే మాట్లాడేవాడు నేను. ఎప్పుడు నా జోబులో ఉండేది ఏంటంటే అది చిలక. తెలుసా చిలక అంటే? నాజిమీన్ ఉంటారు కదా, హార్ట్ స్ప్రే. ఈ ముక్కులో చూసుకో అనమాట. అది కొట్టాక ఓపెన్ అయ్యింది నాకు. అప్పుడు అమ్మ అనుకుని ప్రభునందు ప్రియులారా అని వాక్యం చెప్పి ప్రతి నా ఆఫీస్ బ్యాగ్లో ఒకటి ఉండేది, నా జోబులో ఒకటి ఉండేది, కారులో ఒకటి ఉంటుంది, బెడ్రూమ్లో ఒకటి ఉంటుంది. అర్ధరాత్రులు లేచి 2 గంటలకి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడికల్ షాప్ని లేపి అర్జెంటుగా సెల కొట్టేవాడరా బాబు, లేదా నా సెలకి ఎగిరిపోయేలా ఉందని చెప్పి లేపి తీసుకున్న పరిస్థితులు. 18 ఏళ్ళు. ఎవడన్నా అసలు ఆ నాజిమీనుడు ఆట్రిమినోడు నన్ను చూస్తే ఈ పాటికి నన్ను అందులో వేసేసింది, ఎందులోను ఫోటోలో వేసేసింది. ఎందుకంటే అందరికన్నా ఎక్కువ నేనే వాడేసాను. నేను ప్రార్థన చేస్తే స్వస్థత, నేను ప్రార్థన చేస్తే క్షేమము, నేను ప్రార్థన చేస్తే సాక్ష్యం చెప్తున్నారు, నా ముక్కలేమో తెరుచుకోవట్లేదు. నేను అంటే ఒకసారి ప్రార్థన చేశాను, తండ్రి అందరికీ స్వస్థిస్తున్నా ప్రభా, నేను చేస్తే నాకేంటి ప్రభా ముక్కులు మూసుకొని 1 కాదు 2 కాదు 18 ఏళ్ళుగా, దయచేసి మీరు మాటసారి ఇవ్వండి ప్రభా, తెరవబడును గాక అని ప్రార్థన చేస్తున్నానండి. ఇలా కారులో వెళుతూ ఒక్కనే కారులో ట్రావెల్ చేయడానికి ఇష్టపడతాను. చక్కగా పాటలు పాడుకుంటాను, ఏడుస్తూ ఉంటాను, నవ్వుతూ ఉంటాను, ఆయనతో మాట్లాడుతూ ఉంటాను. అలా ప్రార్థన చేశాను, వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే కారులో కూడా ఒకటి ఉంటుంది మళ్ళీ, ఎందుకంటే కారులో ఎక్కడ తేడా వస్తే మళ్ళీ తీసుకోవడానికి. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత 3 డేస్ పోయింది. 3 డేస్ తర్వాత 3 రోజుల తర్వాత నాకు సడన్గా గుర్తొచ్చింది, ఏంటి పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రి ఒకసారి, అర్ధరాత్రి ఒకసారి వేసుకుంటాను కదా, ఇదేంటి లేదే. ఎన్ని రోజులు అయిందంటే 3 రోజులు అయింది. 3 రోజులు వేసుకోలేదా? అబ్బా చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి నేను అబ్జర్వ్ చేయడం మొదలెట్టాను. 4వ రోజు చేసుకోలేదు, 5వ రోజు చేసుకోలేదు, 6వ రోజు చేసుకోలేదు. ఇప్పటికీ 7 సంవత్సరాలు అయిందండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటంటే నేను అడిగాను కదా, ఒక మాట సెలవేండి ప్రభా, తెరవబడును గాక నా ముక్కు. దేవుడు అలాగే అన్నాడు, అంతే. 7 సంవత్సరాలుగా ఇంతవరకు వాడలేదు. నేను అనుకునేవాడిని అందరిని చూసి అందరి ముక్కులు బాగున్నాయి ప్రభా, అందరూ చక్కగా పిలుతున్నారు గాలి, నేను మాత్రం మూసుకుపోయి ఆ నాజిమీను అదే కొనుక్కుంటూ ఉండాలి. అది అందరూ ఎదురు ఇలా వేసుకోవడం, ఏది వేసుకున్నారు అది ప్లాస్టిక్ ఏది వేసుకున్నారు అనుకోవడం, ఈ ఏడు ప్రభా ఇది మళ్ళీ దురద రావడం, గోక్కోవడం. ఈ పోతే బాను బాధ, అందరిలాగా పిలుచుకుంటే బాను. ఈ రోజు నేను 7 సంవత్సరాలుగా హాయిగా గాలి పీలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏసీలో కూర్చున్నాడు, ముక్కు మూసుకుపోతావు. హల్లెలూయా. మీకు ఏం తెలుస్తుందా బాధ? పడ్డవాడికి ముక్కు మూసుకున్నాడు తెలుస్తుంది కదండి. ఇక్కడ చావు బతుకుల మధ్య ఉంటే ఒక్క మాట సెలవు ప్రభు అనగానే అలాగే అన్నాడు దేవుడు, ఆడక్కడ బాగుపడిపోయాడు. నీ సమస్య పరిష్కరించబడాలంటే, నీకున్న వ్యాధి పోవాలంటే, నీ పరిస్థితి చెక్కబడాలంటే నువ్వేం చేయాలి తెలుసా? లంచాలు తగలేసుకుంటా, ఆడి కాళ్ళు అట్టుకుంటా, వాళ్ళు రికమెండేషన్ చేయించుకోవడం కాదు. యేసుప్రభు వారు కాళ్ళు అట్టుకో, యేసుబాబు కాళ్ళు అట్టుకో. ఆయన కాళ్ళు అట్టుకుంటే ఆయనతో ఒక మాట జరిగిపోవాలి అంటే అయిపోయినట్టే, అంతే. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని రెక్కల కింద నీకు క్షేమం. క్షేమం అందరూ చెప్పండి, దేవుని రెక్కల కింద మనకి క్షేమం. ఏ విధంగా క్షేమం అంటే, ఆయన ఎవరితో ఉంటే ఆయనకి క్షేమం, అంతే. ఆయన కంపెనీస్ రాలేదనుకో చాలా జాగ్రత్త, లారీ అడ్డంగా వచ్చేది నీకు. ఏమండి, లారీ అడ్డంగా రాకపోయినా నీ టైర్ ఊడిపోతాయి అనమాట. ఏదో ఒక ఇబ్బంది వస్తుంది, ఎందుకంటే ఆయన నీతో రాలేదు కనుక. ఈరోజు ఆయన ఎవరితో వస్తారంటే, ఆయన నచ్చినట్టుగా ఎవరుంటే వారితో వస్తాడు ఆయన.
శాపగ్రస్తమైనది ఏదైనా నీలో ఉంటే ఆయన నీతో రావడం, అప్పుడు నీకు క్షేమం కలగదు. నువ్వేం చేయాలంటే, నాతో రండి ప్రభా, నీకు ఇష్టం లేని ఏదైనా సరే నన్ను తీసి పడేస్తాను ప్రభా. ఇక్కడే ఇదిగో ఈ దురలవాటు, ఇదిగో ఈ బలహీనత, ఇదిగో ఈ పాపము, ఈ అక్రమ సంబంధము, ఈ రహస్య పాపము, ఏదైనా సరే తండ్రి, నీకు నాకు మధ్య అడ్డుగా ఏమన్నా ఇక్కడ వదిలేస్తున్నాను ప్రభా, దయచేసి నాతో రండి ప్రభు అంటే, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితాల్లో, నీ జీవితంలో ఓడిపోయే ప్రసక్తి ఉండదు, ఇంకా ఆగిపోయే ప్రసక్తి ఉండదు, వెనకే తిరిగి పారిపోయే ఆలోచన ఉండదు. దేవుడు విజయశీలిగా నేను ముందుకు నడిపిస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరితో వస్తే వారికి క్షేమం. రెండవది, ఆయన ప్రభావం ఎవరిలోకి వస్తే వారికి క్షేమం. ఈరోజు బలహీనత ఏమైనా, అది ఒక శారీరకంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, ఇంకా ఆత్మీయంగా అవ్వచ్చు, ఏమైనా ఆ బలహీనత పోవాలంటే దేవుని శక్తి రావాలంతే. ఆయన శక్తి ఎవరిలోకి వస్తే వారికి క్షేమం అంతే. ఈరోజు నీకు ఆ శక్తి కావాలంటే ఏమాలంటే, తండ్రి నేను విశ్వాసంతో అడుగుతున్నాను, నాకు ఆ శక్తి దయచే ప్రభు, ఆ శక్తి దయచే ప్రభు అంటే దేవుడు శక్తి పంపిస్తే 12 ఏళ్ల రక్తస్రావ రోగి బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం. అదిగో 38 ఏళ్ళుగా నడుము వంగిపోయినోడు బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిన్ను కూడా బాగు చేయగలడు, నీ కుటుంబంలో కూడా బాగు చేయగలడు, ఎక్కడున్నా సరే బాగు చేయగలడు. ఆయన ప్రభావాన్ని పంపించి, తండ్రి నీ ప్రభావం పంపించి క్షేమం తెచ్చేది ప్రార్థన చేయాలి. మూడవది, ఒక మాట సెలవి ప్రభువా, దేవుని మాటలో మనకి క్షేమము. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. చనిపోయి 3 రోజులు అయిపోయిందట. ఎవరండి? లాజరు గారు. చనిపోకముందే చెప్పారట మార్తా మరియ కొబ్బరెట్టెలు టేసుకునే వారికి, అయ్యా నువ్వు ప్రేమిస్తున్న లాజరు చావ సిద్ధంగా ఉన్నాడు రా అంటే, ఎల్లగొండ మానేసి 3 రోజుల తర్వాత వెళ్ళారట. అంటే మా ఏరియాలో 3 రోజులు అంటే పసుపు నీళ్ళు వేస్తారండి. మీకు వేస్తారు ఇక్కడ శనకార్యం అనమాట, శనకార్యం చేస్తారు. అప్పుడు వెళ్ళారు, శనకార్యానికి వెళ్ళారంటే వేసుకునేవారు. వెళ్తే పాపం వేసుకు కుదిరి ఉంటుంది మీటింగులు. మరి ఆయన మొత్తానికి ఆయనకి ఇష్టం కదా లాజర్ అంటే, చూడడానికి వచ్చారనుకుని, రా ప్రభా అప్పుడు వచ్చింటే చాలా బాగుండు, చివరి చూపు చూడలేకపోయావంటే, ఎక్కడ సమాధి చేశారని అడిగారట. అక్కడ చేశారు ప్రభు అంటే, చూపించండి అన్నారట. పాపం యేసు ప్రభు వారు సాగుకు రాలేదు కదా, సమాధానాన్ని చూడడానికి వెళ్తున్నారు అనుకుని మార్త మరియ తీసుకెళ్లారట. తీసుకెళ్తూ, ప్రభు నువ్వు వస్తావు అనుకున్నాం ప్రభు, ఇష్టం అనుకున్నావు కదా ప్రభు, చాలాసేపు చూసాం ప్రభు, శవాన్ని చాలాసేపు లేకుండా ఆపాం ప్రభు అని చెప్తున్నారట. తీరా వచ్చాక ఏదంటే ఇదే అన్నారట, ఆ రాయి పొర్లించండి అన్నారట. దేవుడికి స్తోత్రం. అయ్యో యేసు ప్రభు వారు 3 రోజులు అయినా సరే చూద్దాం అనుకున్నాడేమో మొఖం అనుకున్నారట. వీళ్ళకి తెలుస్తలేదు తెంగరోళ్ళు. యేసు ప్రభు ఎందుకు ఓపెన్ చేయమంటున్నాడు? వద్దులే ప్రభా, పురుగు పట్టేసి ఉంటుంది కదా, వాసన కొడుతుందంటే అన్నారట, నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. దేవునికి స్తోత్రం. పిచ్చోడా, రాయి పొర్లించమంటున్నది ఆ శవాన్ని చూసి వెళ్ళిపోవడానికి కాదు, నీ జీవితంలో కార్యం చేయడానికి. రాయి అంటే ఏంటంటే అవిశ్వాసం అంటాను నేను. నీ అవిశ్వాసం అనే రాయిని పొర్లిస్తే, అసలు నీకున్నటువంటి మూఢనమ్మకమైన రాయిని పొర్లిస్తే, నీవు ఎక్కడైతే చేయక ఓడిపోయావో, చనిపోయే పరిస్థితులు అనుకున్నావో, అది పక్కకు తీస్తే దేవుడు అన్నాడు, లాజరు అన్నారట. బ్రహ్మ చచ్చిపోక అలా పిలుస్తున్నాడేమో అనుకుంటే, బయటికి రా అన్నారట. దేవునికి స్తోత్రం. లాజరు బయటికి రా. 3 ముక్కలు అంతే. 3 ముక్కలు దగ్గరికి ఆడు ఇంకా నడుచుకుంటూ బయటకు వచ్చారట. దేవుడికి స్తోత్రం. అయ్య బాబు లాజరు వచ్చారటి. ఎస్, దేవుడు ఒక్క మాట చెప్తే చనిపోయిన పరిస్థితి నా చెక్కబడుతుంది. జ్ఞామిన వారి స్తోత్రం చెప్పండి. ఒక్క మాట సెలవిస్తే అనుకోవచ్చు ఇంకా అంతా అయిపోయిందండి. ఈ వయసులో ఉద్యోగం ఏమవుతుందండి? ఈ వయసులో పిల్ల సంబంధం ఎవరెత్తారండి? సంబంధం మనగానే గుర్తొచ్చింది. మరి మేము ఇలాంటి చేస్తూ ఉంటాం కదా. మా నాన్నగారు చెప్పింది, ఒక మీ లాంటి సంఘంలో ఒక ఆవిడట నల్లగా ఉంటుందటండి. నల్ల తారు డబ్బాలు ఉంటుందట. మళ్ళీ పొడవుగా ఉంటుందట. మరి ఏమండి, ఇంకా ఓ మాస్తరు ఎవరికి దొరకకుండా అంత పొడవుగా ఉంటుందట. ఆవిడ బాగా చదువుకుందట, మళ్ళీ చర్చిలో అందరికన్నా బాగా చదువుకుందట. కానీ పెళ్ళి అవ్వట్లేదట. ఎవరు చేసుకుంటారంటే నల్లగా ఉండవాళ్ళని. కర్రీగా ఉందంటే కొన్ని ఏదో పౌడర్ రాద్దామంటే అంత పొడుగు ఉంది, ఇంకేం చేయగలరు? స్టూల్ వేసుకోవాలి. ఏమండి, సంబంధం రావట్లేదట. ఆ ఇంట్లో బెంగాయి వేసుకున్నారట. ఈవిడికి కూడా బెంగాయ. అప్పుడు మరి మొత్తానికి ఒకరోజు చర్చిలో ఇలా మీటింగ్లు పెట్టినట్టే మీటింగ్లు పెట్టారట. మీటింగ్లు పెడితే ఆ మీటింగులకి తెల్లదొరలు వచ్చారట. ఎవరు వచ్చారండి? తెల్లదొరలు వచ్చారట. అందరూ కూడా తండలుగా తెల్లదొరలు చూడడానికి వచ్చారట. చూస్తూ అలా చూస్తూ ఉంటాం మనం కదండి. వాళ్ళు వస్తే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినట్టు. ఏమండి, అప్పుడు తెల్లదొరలు వచ్చారు. కానీ వాక్యం చెప్తుంటే తెలుగులో తర్జుమా చేయడానికి ఎవరికి అర్థం అవట్లేదు. ఎందుకంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ అంటే మనకు అది చెప్తాం. గాడ్ బ్లెస్ అంటే అంటాం. ఏమండి, ఆ ఇంగ్లీష్ అర్థం అవట్లేదు ఎవరికి. అప్పుడు ఫాస్ట్ గారు ఎవరున్నారంటే
ఆ ఖరీదు ఉంది కదా, ఎవరు ఆ అమ్మాయికి ఇచ్చే, ఆ అమ్మాయికి ఇంగ్లీష్ మీద చదివినట్టుంది కదా, ఇప్పుడు చూద్దాం ఏమాత్రం చదివిందో అన్నారట అందరూనే. వెళ్ళి అడిగితే అయిపోయి పాస్టర్ గారు వద్దులేండి ఎందుకులేండి అంటే సరే చేస్తాను అన్నట. దేవుడికి స్తోత్రం. మొత్తానికి కజ్జిమ చేయడం మొదలుపడిందట. దొరగారు ఎక్కడ నిలబడ్డారట, ఈవిడ ఎక్కడ నిలబడిందట. దొరగారు యునో గాడ్ ఇస్ లుకింగ్ అట్ యూ, దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు, గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యూ, దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు, దీవించబోతున్నాడు అంటే అలా మాట్లాడుతూ దొరగారు ఈ అమ్మాయి చూస్తున్నారట. ఎవరంకా ఈయనేమో తెల్లగా అందంగా ఎత్తుగా ఆయనున్నాడు, ఈవిడండి తారు డబ్బలాగా సన్నగా అదొకలాగా ఈవిడ ఉందనమాట, డొక్కు నోరు వేసుకుని. ఏమండి చూస్తుంటే చూసావా తెల్ల త్వరగా బెల ఉండదు, బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసినట్టుంది అందరూ అనుకుంటున్నారట. అయిపోయింది మీటింగ్లో అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆ దొరగారు ఫోన్ చేశారట ఈ అయ్యగారికి, అమితానంద అయ్యగారికి, మీ చర్చిలో అమ్మ ఎవరు, అమ్మ చర్చి పెళ్ళివారండి, బాగా చదువుకుంది, మంచి క్రిస్టియన్, చక్కని ప్రార్థన పరురాలు, రెగ్యులర్గా చర్చికి వస్తుంది, పెళ్ళయిందా అన్నమాట. దేవుడికి స్తోత్రం. అదే ప్రాబ్లం అండి. ఆవిడ పొడుగు, ఆవిడ రంగే ఆవిడకి మైనస్. అంటే నాకు మ్యారేజ్ అవ్వలేదు, అభ్యంతరం లేకపోతే చేసుకుంటున్నాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏం మాట్లాడతారా అంటే నేను కరెక్టే మాట్లాడుతున్నాను, నువ్వు కరెక్టే అన్నావు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడంటే వాళ్ళు మహాప్రభు ఇండియాలో ఎవరు సంబంధం వస్తలేదు, అంతకన్నా భాగ్యం అని చెప్పి అన్నారట. వచ్చాడు, పెళ్లి చేసి తీసుకెళ్ళిపోయాడట. సంవత్సరం తిరగకుండా మళ్ళీ వచ్చారట మీటింగ్లకి. దేవుడికి స్తోత్రం. ఇవిడికి ఒక కొడుకు పుట్టాడట, ఆ కొడుకు తెల్ల దొరలా ఉన్నారట. హల్లెలూయా. ఏంటంటే దేవుడు తలుచుకుంటే ఏదైనా చేసేయగలడు. ఇండియాలో ఎవరు సంబంధం ఎవరు, ఈ ఊర్లో ఎవరు పిల్లరమని అనుకుంటే దేవుడు ఎక్కడ ఇచ్చాడండి, పరలోకంలో. దేవుడికి నాకు క్షేమం దయచేది ప్రభు. అందరూ దయచేసి తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన, నిన్ను కాదని, నువ్వు నాతో వస్తున్నావు, నువ్వు రావట్లేదని తెలియక ముందుకు బయలుదేరి నేను ఆగిపోయాను ప్రభువా, ఓడిపోయాను. నా జీవితంలో ఆ పరిస్థితులు అలాగే ఉండిపోయి, నా బిడ్డల జీవితాలు అలా ఆగిపోయినాయి నాయన. అభివృద్ధి లేదు, తలపెట్టిన పని జరగట్లేదు, దయచేసి నాతో రండి ప్రభువా అని దేవుడితో చెప్తే దేవుడు నీతో రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన వస్తే నీకు క్షేమము, విజయము. నీకు చేయాల్సిన పని తండ్రి నాతో రండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఇదిగో ఆయన ప్రభావం నీలోకి వస్తే క్షేమం అని చెప్పాను కదా దేవుని సేవకునిగా. ఇంతవరకు నీకు స్వస్థత లేకపోవడానికి, నీ ఆర్థిక పరిస్థితి పాడైపోవడానికి, కుటుంబంలో అశాంతి ఏలడానికి గల కారణం ఏంటంటే ఆయన ప్రభావము, ఆయన సన్నిధి నీ కుటుంబంలో లేకపోవడమే. తండ్రి దయచేసి నీ ప్రభావాన్ని పంపించి పరిస్థితులను బాగు చేయయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేయబోతా ఉన్నాడు. ఆయన ఒక్క మాట సెలవిస్తే అన్నీ మారిపోబోతూ ఉన్నాయి, అన్నీ చక్కబడిపోతూ ఉన్నాయి. తండ్రి ఒక మాట చెప్పు ప్రభువా, ఒక మాట ఇప్పుడే చెప్పు ప్రభువా, ఇప్పుడే నీ ప్రభావం పంపించు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు ఈరోజే చేసి నీ జీవితంలో విజయం దయచేయబోతున్నారు. అందరూ చక్కని ప్రార్థన చేసుకుందాం. తండ్రి సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి తండ్రి, నీ సన్నిధి నాకు తోడుగా పంపించండి ప్రభువా. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ రాత్రి నీతో రావడానికి ఇష్టపడతా ఉండగా, ఇష్టం లేని ఏమైనా ఉంటే ఆయనకి విడిచిపెట్టి ఆయనతో బతిమాలుకో, తండ్రి నాతో రండి అని. విశ్వాసంతో ఒక్క మాట అడిగితే, కేక వేస్తే నిన్ను స్వస్థపరచడానికి, ప్రభావం పంపించడానికి, పరిస్థితులన్నీ మార్చివేయడానికి అని ఇష్టపడుతూ ఉండగా తండ్రి సహాయం చేయండి అని గట్టిగా కేక వేద్దాం. దేవుని ప్రభావము పంపించమని అడుగుదాం. మన జీవితాలను బాగు చేసుకుని దేవునికి మహిమకరంగా జీవితం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి యేసయ్య, మనుషులతో పరిస్థితులతో మాట్లాడేదేవా, ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును నాయన, చాలాసార్లు మీరు మాతో రావట్లేదని తెలియక వెళ్ళి భంగపడ్డాం, ఓడిపోయాం, అవమానపడ్డాం. మీ సహాయం కావాలని అర్థిస్తుండగా దయచేసి రండి ప్రభువా. మీ ప్రభావం లేక
ఎన్నో విషయాల్లో తండ్రి మేము బలహీనులుగా మారిపోయాం తండ్రి. మీ ప్రభావం పంపించి మా జీవితాలలో వెలుగును దయచేయండి తండ్రి. ఎంతమందితోనో మాట్లాడి పని జరగక అక్కడే ఆగిపోయాం ప్రభువా. పరిస్థితులు బాలేవు, ఒక మాట సెలవిచ్చి బాగు చేయమని అడుగుచున్నాం తండ్రి. బలహీనుడను చేయగలిగిన ప్రయత్నం చేశాను తండ్రి. దయచేసి మీ కార్యం చేయండి. అందరి జీవితంలో గొప్ప కార్యాలు చేసి మమ్మల్ని మీరు రాకడ కొరకు సిద్ధపరచండి. ఆశీర్వాదంగా మార్చివేయండి. మీ క్షేమం దయచేయమని ఈ సంఘాన్ని, పరిచర్యను, దేవుని సేవకుని, కుటుంబాలను దీవించుమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.